మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. జనరల్ టాపిక్ చూద్దాం. Yeah, okay. ఏంటంటే చాలా మంది ఊర్లలోంచి ఎక్కువ మంది యువత అవును. చాలా పర్సంటేజ్ లో సిటీస్ కి వచ్చేస్తున్నారు అనమాట. అవును. అంటే అది ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అంటారు? అంటే మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనా, లేకపోతే మనకు అక్కడ అన్ని అవకాశాలు లేవు గ్రో అవ్వడానికి అని చెప్పా, లేదంటే ఇక్కడ ఉన్న ఫ్యాంటసీ వరల్డ్ వల్ల ఎందుకని ఎక్కువగా అక్కడ ఉన్న యువత మనకి ఎక్కువగా రష్ అవుతున్నారు మన సిటీస్ కి? అవును, యాక్చువల్లీ అది వాస్తవం జరుగుతుంది. సో దానికి ఏంది అంటే ఫస్ట్ గ్రామీణ వ్యవస్థ డిస్టర్బ్ అయింది. గ్రామీణ వ్యవస్థ అంటే మనకు అప్పుడు ఊళ్ళల్లో వ్యవసాయం ఉండేది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అంటే బర్రెల పెంపకం కావచ్చు, అంటే పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, గొర్రెలు, మేకలు, ఇట్లా వ్యవసాయానికి అనుబంధమైన ఉండేటి. కుల వృత్తులు ఉండేటి. వృత్తులు అనుకుందాం, ఆర్టిజన్స్ అంటాం. అంటే కుమ్మరి పని అనేది ఉండేది, వడ్రంగి పని ఉండేది, ఇట్లా చాకలి, ఇలా అని రకరకాల వృత్తులు ఉండేటి. ఇవన్నీ ఉండడం వలన ఎంగేజ్ అయ్యేవాళ్ళు. అంటే అందరూ అందులో ఎంగేజ్ అయ్యేది. అందరికీ ఎక్కువ తక్కువ అంటే రిచ్ కాకపోయినా జీవనోపాధి ఉండేది. అక్కడ పెరిగిన జనాభాను ఆ ఊరు అబ్జర్వ్ చేసుకునేగలిగేది. తన ఒడిలో అంటే అన్నట్టు అలా తీసుకోగలిగేది. అయితే ఇప్పుడు ఏంటంటే అది డిస్టర్బ్ అయింది. నాగలి పనులు లేవు, ట్రాక్టర్లు వచ్చినాయి, నాగళ్ళన్నీ పడిపోయినాయి. ఓకే, దీని మీద ఐ థింక్ గోరెటి వెంకన్న అనుకుంటా బ్రహ్మాండమైన సాంగ్ ఉంది అనుకో. ఇలా ఇక్కడ కంచారి లేడు, వడ్రంగి పని లేవు. ఇవి అయ్యేసరికి వృత్తులు లేకుండా అయిపోయింది. అసలు ఎక్కడ లేవు. ఆ చేనేతలు లేవు ఊర్లల్లో, ఏ వృత్తి పని లేదు. అయ్యేసరికి మరి వీళ్ళు ఎక్కడ వెళ్ళాలి? సో పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. అంటే అగైన్ ఇప్పుడు ఇచ్చిన చదువు చాలా మట్టుకు ఓకే, చదువుకుంటుండ్రు, ఉద్యోగాలు వస్తున్నాయి, గ్రేట్గా సెటిల్ అవుతున్నారు. కానీ ఎక్కువ వరకు ఏమవుతుందంటే కళాశాలలు అంటే కాలేజెస్ అనేటి కార్మికులను ఉత్పత్తి చేసే కర్మాగారాల అన్నట్టు అయిపోయింది. అంటే ఒక నిరుద్యోగిని తయారు చేస్తుండ అనిపిస్తుంది. యాక్చువల్గా రేపటి ఉద్యోగిని తయారు చేయాలి. చదువు చెప్పి పట్టా ఇస్తే ఉద్యోగం దొరకపోతే ఆయన నిరుద్యోగం ఉంటే మనం ఏమనుకోవాలి? కాలేజీలు నిరుద్యోగులను తయారు చేస్తున్న కర్మాగారాల అని అనిపిస్తుంది. అలాగే ఒక రైతు కుటుంబం, మామూలుగా రైతు అంటే పేరెంట్ మామూలు చదువుకున్నాడు, వ్యవసాయం ఉంది ఎంతో కొంత. తన కొడుకు తను డిగ్రీ చేస్తుండు, ఐ థింక్ బీటెక్ చేస్తుండు, బిఏ చేస్తుండు, బీకామ్ చేస్తుండు. ఒక ఇక్కడ సరి అయిన స్కిల్స్ లేకుండా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో లోపమో, సరిగా చదువుకోకపోవడమో, లేకపోతే స్ట్రెంగ్త్ అన్ని అంటే కాలేజీలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. ఊరికే సర్టిఫికెట్ వస్తుంది కానీ సర్టిఫికెట్ అనేది ఏంటిది? ఇప్పుడు మీకు బీటెక్ సర్టిఫికెట్ అంటే మీరు బీటెక్ చదివారు, బీటెక్ పాస్ అయిందండి, చదివినట్టు వస్తుంది కానీ సర్టిఫికెట్ సరిపోయినంత జ్ఞానం సంపాదిస్తున్నది కాదు అది సర్టిఫికెట్ అనేది. అయితే అయ్యేసరికి మ్యాచ్ అవుతలేదు. తను బీటెక్, ఐఎమ్ గ్రాడ్యుయేట్, నేను వ్యవసాయం చేయాలా, అయితే ఊళ్ళల్లో ఇమ్మడలేకపోతుండ్రు. ఇమ్మడలేక ఇలా టౌన్లోకి వస్తుండ్రు. అంటే ఫ్యాక్టరీలలో వర్కర్స్ కానీ, షాప్స్లలో కానీ ఇలాంటి చూసుకుంటుండ్రు. పల్లెలు చిన్నబోతున్నాయి, ఇవేమో పట్టణాలకి కిరిసిపోతున్నాయి. పట్టణాలకు రావడం వల్ల ఈ డెన్సిటీ పెరిగిపోతుంది. దానివల్ల ఎన్ని రకాల సమస్య వాస్తవానికి మనకు తెలియకుండా ఒక్కొక్క దాని ఎఫెక్ట్ అంత ఇదిగా ఉంటుంది. స్లమ్స్ పెరుగుతున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ సరిగా ఉంటలేవు, డ్రైనేజ్ ఫెసిలిటీ ట్రబుల్స్ ఉన్నాయి, అంటే ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ అంటే ప్లాన్డ్గా వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకోవడానికి తయారైన సిటీ కాదు. కాబట్టి సిటీ మీద ఇట్లా వచ్చిన మైగ్రేటెడ్ పీపుల్ వల్ల ఇది అంటే ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే యాక్చువల్గా వ్యవసాయాన్ని లాభసాటికుంటట్టు చేయాలి. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వాటిని వృత్తులన్నిటిని మనం బాగా చేయాలి. గవర్నమెంట్ దానికి సఫిషియంట్ సపోర్ట్ ఇవ్వాలి. దాంట్లోకి వెళ్ళి ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు, దాంట్లోకి వెళ్ళి జనరేట్ అయిన ఇన్కమ్ తన జీవనోపాధికి సరిపోయేటట్టు ఉంటే తను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు.
ఇక్కడ వస్తుండ్రు ఎంత కష్టపడుతుంటామా, అవును, నలుగురు ఐదుగురు ఒక చిన్న గదిలో ఉండడం, అవును. వాటర్ సరిగా ఉండదు, కొందరు రోజు స్నానం కూడా చేయరేమో అందుకు అనిపిస్తుంది, చాలా మంది పెరిగిపోవడం వల్ల కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎవరికి దొరకట్లేదు. దొరకడం లేదు. అక్కడ అది అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ డిమాండ్ అంతగా ఉండదు, ఉండదు. అంటే కాంపిటీషన్ అంతగా ఉండదు, డిమాండ్ మీన్స్ కాంపిటీషన్ అంతగా ఉండదు, కాబట్టి అందరూ కంఫర్ట్ గా ఉంటారు. ఉంటారు. అవును. రైతు బిడ్డ ఉద్యోగానికే రావట్టే, ఇంకా అక్కడ వృత్తులు ఏ వృత్తులు చేసిన బిడ్డలు కూడా ఉద్యోగమే అనేది అంటే చాలా ఈజీ వే చాయిస్ గా అంటే చూజ్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మనము అంటే చదువుకొని మనం ఏదైనా వృత్తి చేయడం ద్వారా, ఒక వ్యాపారమా, ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడమా, ఒక చేయడం ద్వారా మిగతా వాడికి నేను ఉద్యోగము ఇవ్వగలను అనే స్కిల్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ పాలసీ. అలా ఉంటే ఇలా తయారవ్వదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పల్లెలన్నీ చిన్నబోయినాయి అంటారు చూడండి, దానికి ఏంటంటే కవితలకు పోతే వెంకన్న పాట చదువుతూ చూడు, అవన్నీ చిన్నబోయినాయి, మూతపడిపోయినాయి, పాతపడిపోయినాయి. గ్రామీణత్వం కనిపించడం లేదు. ఏదో తల్లిలో అమ్మతనం లేకపోతే ఎట్లు, అమ్మతనం లేని వాళ్ళ తల్లి అంటమా, గ్రామీణంలో అది మిస్ అవుతున్నాం ఆ పల్లెల్లో. మళ్ళీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు కొంత మార్పు వస్తుంది, కొందరు మెల్లగా ఇక్కడ వాళ్ళు చదువుకొని అన్ని చేసి బ్యాక్ వాళ్ళ ఊర్లలో డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు యూత్ అట్లా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను సినిమా అంటే కదా, నాకు ఏంటంటే నచ్చితే ప్రతిదాన్ని కోడ్ చేస్తే కరెక్ట్. ఇప్పుడు ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడు, నువ్వేమిచ్చావు అలా ఆలోచిస్తే డెవలప్, అలా ఎప్పుడు ఇప్పుడు వాట్ ఇస్ ద ట్రిబ్యూట్, మనం ఏం చేస్తాం. సపోజ్ ఊర్లోకి వెళ్ళి వచ్చాము, ఎదిగాము, ఏమో చేసాము, డబ్బు సంపాదించాము, ఎంఏ సంపాదించావు, హోదాలు అన్నీ అయినాయి, నువ్వేమిచ్చావు ఊరికి అని ఆలోచించినప్పుడు మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ చాలా ఏమన్నావు, ఏదో నిరక్షరాస్యులు చేసేది, ఏదో పెద్దగా తెలివి లేనివాడు చేసేది, ఏదో బతకలేక చేసేది, ఇలాంటి అపోహలన్నీ పోవాలి. ఇలాంటి చెడు అభిప్రాయం ఉంది వ్యవసాయం మీద. వ్యవసాయమా అని ఒక చిన్న చూపు ఉంది, అవి పోతే ఖచ్చితంగా దాన్ని అలా చేయాలి. దాన్ని అలా చేయాలంటే లాభసాటిగా ఉండాలి, బాగా వయబుల్గా ఉండాలి. అగ్రికల్చర్ వయబుల్గా ఉంటే దాన్ని ఆప్ట్ చేస్తారు, ఆప్ట్ చేస్తే అక్కడ జనరేట్ అవుతుంది, అంటే ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. అలా అవుతే మనము యూత్ ఇక్కడికి రాకుండా ఉండటానికి చేయొచ్చు. అక్కడ పల్లెలు సస్యశ్యామలం, పల్లెలే పట్టు కొమ్మలు అన్నాం కదా దేశానికి, అవి నిజంగానే అలా తయారవుతాయి. అయితే గవర్నమెంట్ కానీ అసలు ఆలోచించడం లేదు. చాలా విషయాలు ఒక్కొక్కసారి రిపీటెడ్గా మాట్లాడుకుంటున్నామేమో అనిపిస్తుంది, కానీ ప్రభుత్వ విధానాలు కూడా తప్పకుండా లోపాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇలా షార్ట్ టర్మ్గా పిలిచి ఈరోజు, ఇది పాత మాట, పిలిచి ఈరోజు మీకు ఒక బ్రహ్మాండమైన లంచ్ అరేంజ్ చేస్తే నేను మంచివాడిని ఏం కాదు అంటే పచ్చడితోనైనా నెల రోజులు తినడానికి సరిపోయే సంపాదన మీరు చేసుకునేటట్లు అవకాశాన్ని కల్పిస్తే నేను గ్రేట్. మీకు ఒక రోజు 2 రోజులు 3 రోజులు స్టార్ క్లాస్గా బిర్యానీ పెడితే ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వాలి. మీది గమ్యం అక్కడ అయినప్పుడు, లేదు మీరు పిల్లలు అయినప్పుడు మిమ్మల్ని పట్టుకొని మీకు నడక నేర్పాలి, కానీ మిమ్మల్ని సంకనెత్తుకొని అక్కడ రీచ్ అయ్యేటట్టు చేరడం కాదు. ఈరోజు చేరుస్తావు, కానీ అలా అవుతే ఎదుటి వాళ్ళు డెవలప్. ప్రభుత్వం ఆ యాంగిల్లో ఆలోచిస్తే ఆ యూత్ ఇక్కడికి రావడం అనేది, అంటే దీని మీద సిటీస్ మీద జనాలు పెరగడం వల్ల, జనాభా పెరగడం వల్ల ఉండే ఒత్తిడి తగ్గచ్చు. దానికి మెయిన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే అలైడ్ యాక్టివిటీస్ అంటాం, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటాం, వాటిని బాగా డెవలప్ చేయాలి. హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది? సిటీలో వస్తుందా? విలేజ్ నుంచి వస్తుంది. మనం వాటిని కలుషితం చేస్తున్నాం ఒక రకంగా. నేచర్లో ఎన్నో ఉన్నాయి మనకు, నేచర్లో ఎన్నో పాఠాలు చెప్తుంది ప్రకృతి, మనం వాటిని పట్టించుకోవడం లేదు, ఇగ్నోర్ చేస్తున్నాం. అమెరికా అంతా డెవలప్ అయిందని అన్నారు కదా, మొన్న ఎక్కడ కాలిఫోర్నియా దగ్గరనే కదా, లాస్ ఏంజల్స్ దగ్గర సిన్ సిటీ అంటారు, అక్కడ వ్యాగాన్ సంథింగ్, అక్కడ విపరీతమైన మంటలు, ఆర్పలేకపోయారు. వై ఆపలే? ఎందుకో నిజంగా నేను సీరియస్గా ఎందుకో నాకు ఇప్పుడు తెలియదు. అంత పెద్ద డెవలప్డ్ కంట్రీ ఆ మంటలను ఆర్పలేకపోయింది. అది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి, ఎక్కడెక్కడికి పోతుంది అడవి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు? అది ఆల్ ఆఫ్ సడన్ గా మొత్తం ఎకరాలు ఒకేసారి కాలిపోవు కదా, ఎక్కడో స్టార్ట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది కదా. ఆ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు? ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఈ న్యూస్ వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇంక ఈ రోజు కంట్రోల్ కాలేదు. ఏంటి? ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి భిన్నంగా ట్రై చేయకూడదు. చేస్తే ఇలాంటి
వికృతులు జరుగుతాయి జరుగుతాయి. అన్నట్టు. అది అలా ఉంటే యూత్‌కి మనం జీవనోపాధి కల్పించాలి. తను ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని పెంచాలి. అంటే తను గూడా ఆదాయం జనరేట్ చేసేటట్టు, ఉత్పత్తి చేసేటట్టు ఇస్తే తను వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు. ఉంటుంది. అందరూ స్లేవరీ అంటారు చూడు, బానిసత్వం లాగా. అంటే ఉద్యోగమే చేయాలి, ఉద్యోగం చేయాలి. చెయ్యండి, ఉద్యోగాలు అవసరమే. కానీ ప్రతివాడు ఉద్యోగం చేయాలి, ఇట్లా నెల గడవగానే ఒక 50,000, 20,000 అంటే అంత షార్ట్ కట్స్, ఈజీ వే. Yes. ఎప్పుడు డ్రీమ్ ఎక్కువ ఉండాలి, ఎఫర్ట్ చేయాలి. మనం సక్సెస్ఫుల్గా ముందుకు వస్తాం, మనం వేరే వాళ్ళకు కల్పిస్తాం. డెఫినెట్గా గవర్నమెంట్స్ ఆలోచించాలి. యూత్ కూడా ఏమంటారు, షార్ట్ టర్మ్ వాటికో తాత్కాలికమైన వాటికి లోన్ కాకుండా ఒక లాంగ్ రన్ వ్యూ, అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూతోనే ఆలోచించాలి. దీర్ఘకాలిక ఆలోచనలు ఉండే, దీర్ఘాలోచనలు ఉండాలి. దూరాలోచనలు ఉంటాయి చూడు, దూరాలోచనలు ఉండాలి. కానీ విత్ డ్యూ అపాలజీస్ టు యూత్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దురాలోచనలతో ఉన్నారు. అలా ఉండకూడదు. చాలా వాళ్ళ మీదే సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి ఆధారపడి ఉన్నది. దేశ భవిష్యత్తు ఎవరంటే యువత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, sir. థ్యాంక్ యూ, Thank you so థ్యాంక్ much. యూ.